హాయ్ అండి. ఇప్పుడు మనం సన్న ముత్యాలతోటి దండ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇవి నేను బయట నుంచి తెచ్చుకున్న ముత్యాలండి. 3 లైన్స్ తెచ్చుకున్నాను. అలాగే దానికి ఒక లాకెట్ కూడా తెచ్చుకున్నాను. ఇంకొక హుక్స్ ఇవి ఉంటే సరిపోతుంది మనకి. ఇవి నీడిల్ కూడా ఏం అవసరం లేదు. మనం డైరెక్ట్గా వీటిని కట్టేసుకోవచ్చు. వీటికి చివర వచ్చేసి ఇట్లా జారు ముడిలా వేసి ఉంటుంది. ఆ ముడి లాగేస్తే నార్మల్గా వచ్చేస్తుంది ఇట్లాగా. అలాగే నేను మిగతా 2 లైన్స్ కూడా చేస్తున్నాను. ఇలా చేసేసాక ఈ 3 లైన్స్ని ఒక దగ్గరగా పట్టుకొని ఇట్లా కొంచెం ముత్యాలను కిందకి లాక్కొని వీటిని ఇప్పుడు ఒక ముడిలా వేసుకుందాం. గట్టిగా లాగేద్దాం ఒక ముడి. అట్లా ఇంకొక ముడి కూడా వేస్తున్నాను, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని. ఒకటైనా సరిపోతుంది. ఇప్పుడు ఈ హుక్స్ ఉంది కదా, హుక్స్కి ఒక సైడ్ వచ్చేసి హుక్స్, ఇంకో సైడ్ రింగ్స్ ఉంటాయి. నేను ఫస్ట్ హుక్స్కి వేస్తున్నాను. ఆ హుక్స్ లోపల నుంచి ఈ దారాన్ని లాగేసి ఇక్కడ మనం ముడి వేయక్కర్లేదు. అవి ఉంది కదా మన గుచ్చిన థ్రెడ్, ఆ థ్రెడ్ మిడిల్లో నుంచి వీటిని బయటకు లాగేస్తే ఇంకా వేరే ముడి లేకుండా సరిపోతుంది. ముడి వేయక్కర్లా. ఇలా బయటకు అనేసి మధ్యలోకి ఇంత గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్లో నుంచి మిగతా ముత్యాలు ఉన్నాయి కదా లైన్స్ని బయటకు లాగేస్తే మనకి ఇంకా ముడి వేయకుండా సరిపోతుంది. ఎక్స్ట్రా ఇంకా ముడి వేసి మళ్ళీ లావుగా అనిపిస్తుంది. అట్లా లేకుండా ఇట్లా వేసేస్తే సింపుల్గా ఉంటుంది. ముడి అక్కర్లేదు. ఇక్కడ ఇలా లాగేస్తే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకుందాం. ఈ ముత్యాలన్నిటిని దగ్గరగా తెచ్చేసుకున్నాము. గ్యాప్ లేకుండా చూసుకుంటూ ముత్యాలు ఎక్కడైనా గ్యాప్ ఉంటే దగ్గరకు లాక్కుంటూ మొత్తం సెట్ చేసుకున్నాము. మొత్తం ఒకసారి సెట్ చేసేసుకొని లాస్ట్లో ఒక ముడి వేసేసుకున్నాం. ఇప్పుడు అన్నీ ఈక్వల్గా పెట్టుకొని ముత్యాలు ఎగుడు దిగుడు లేకుండా చూసుకొని ఇట్లా లాస్ట్ ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా వీటితోటి ముడి వేసేసుకున్నాం. ఈ ముడి ముత్యాలకు దగ్గరగా వచ్చేటట్టు చూసుకున్నాం. ఫస్ట్ ఒకటి లాస్ట్లో ముడి వేసేసి ఇంకొక ముడి ముత్యాలకు దగ్గరగా వేసుకోవాలి. ముత్యాలు దగ్గరగా ముడేసేసుకుంటే ముత్యాలు పైకి కిందకి అట్లా కదలకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఇట్లా చైన్లోకి వేసేసి ఇందాక అట్లాగా చైన్లోకి లాగేసి ఇట్లా నేను ముడి వేసేస్తున్నాను. ఇట్లా ఒక 2 knots వేస్తాను. ఇలా వేయడం వల్ల గట్టిగా ఉంటుంది ఊడకుండా.
గట్టిగా లాగేసి ఎక్స్ట్రా ఉన్న వైర్ని నేను కట్ చేసుకుంటున్నాను దారాన్ని. అంటే ఇప్పుడు మనం డాలర్ని వేసేసుకుందాం దీనికి. అంతే, మన ముత్యాలన్న రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలకైతే అట్టే సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే లెంత్ ఎక్కువ కావాలి కాబట్టి మనం చైన్కి ఇంకొంచెం ఉక్స్కి ఇంకొంచెం చైన్ యాడ్ చేద్దాము, సరిపోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.